సాధారణంగా కాంట్రవర్సీ క్వశ్చన్స్ వల్ల కష్టాలు వస్తాయి, కానీ ఇక్కడ కామెడీ వస్తది అంటున్నాడు మన నూకరాజు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. ఏంటి అసలు స్టార్ట్ అయినా ఎవరు రావట్లా? మీలు ముందు కాదు వెనక కూడా చూడాలి. ఏంటి బాబన్నా? ఈ రోజు నుంచి జబర్దస్త్ కి ముగ్గులు జడ్జులు. అబ్బా సాలి సాలి. ఈ రోజు నేను కొంతమందిని ప్రశ్నలు అలగాలని ఫిక్స్ అయ్యాను. ముందుగా మిమ్మల్ని ఇదే చైర్లో జబర్దస్త్ స్టార్టింగ్ లో నాగబాబు గారు కూర్చున్నారు, తర్వాత మను గారు కూర్చున్నారు, ఇప్పుడు మీలు కూర్చున్నారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తే మీలేం గమనించాలు? నేను కూర్చుంటే నేను తిరుగ్గా ఉంది, వారు ఎలా కూర్చున్నారా అని డౌట్ గా ఉంది. మనుగాలికి మీకు తేడా ఏమిటి? ఆయన పాటగాడు, ఈయన ఆటగాడు అంతే. జబర్దస్త్ లో సిరి యాంకరింగ్ బాగుంటుందా, ఎక్స్ట్రా జబర్దస్త్ లో లక్ష్మి యాంకరింగ్ బాగుంటుందా? ఇద్దరు యాంకరింగ్ కూడా చాలా బాగుంటది. తదుపరి అమ్మా, అవి బాగుంటాయి బాగుంటాయి. మీ మొదటి ప్రశ్న, నువ్వు లేచి వెళ్ళిపోతే బెటర్ అంట. మీరు సమాధానం చెప్తే వెళ్ళిపోతారు, అంత కోపంగా ఎందుకు చూడటం? ఇప్పుడు రాబోతున్న పల్సన్ యాంకల్ సిలిగాలు. సిరి హనుమంతు జస్ట్ ఫర్ 1 month అంతే. ఈ డైలాగు ఎందుకు వేశారు? ఫ్యూచర్ గమనించి వేశాదా? లేదు లేదు, వాడికి ఫ్యూచర్ ఉండాలని వేశాడు అంటే మీరు నెక్స్ట్ రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతారా? అంతే కదా. సరే మీలే చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు పొదుపు చెయ్యటం అలవాటు అంట, నిజమేనా? మరి తర్వాత రోజు ఖర్చుకు ఉండాలి కదా. ఆ డబ్బులు కాదు, బట్టలు పొదుపు చేయటం. మీ నెక్స్ట్ ప్రశ్న, మెడలో కుక్క గొలుసు ఎందుకు వేసావు? మీకు ఇంతలు వీలు నచ్చకపోతే ఎల్లు కూర్చోండి, మేము తదుపరి గెస్ట్ ని పిలుచుకుంటాము. ప్లీజ్ వెల్కమ్ ఇంద్రజ ధూప్ గారు. కోకిల కోకిలకు అన్నది మీ మొదటి ప్రశ్న, మీ వల్ల జబర్దస్త్ లో ఒక మేనేజర్ ని జాబ్ లోంచి తీసేసాలంత నిజమా కాదా? నో అండి, నేను ఎప్పుడు ఎవరి పొట్ట కొట్టేదని కాదు. మీరు సెట్ లోకి వచ్చిన తర్వాత హే సైలెంట్ అని అలిచారా? అరిచాను. అలిచినప్పుడు మేనేజర్ చేయాల్సిన పని కూడా ఆవిడే చేసేస్తుందని మేనేజర్ ని జాబ్ లోంచి తీసేసాలు. నేను తీసుకోనబ్బా, ఇలాంటి మాటలు నేను తీసుకోలేను. హే సైలెన్స్ అబ్బా. మీకు షుగర్ ఉంది. హే నూకరాజ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. పిచ్ ఉందా? మీ నోట్లోంచి వచ్చే మాటలు ఎంత తియ్యగా ఉన్నాయో మీకు తెలుసా? ఆ మాటలు తియ్యగా ఉన్నాయంటే దాంట్లో షుగర్ ఉన్నట్టా లేదా? షుగర్ ఉందా లేదా? షుగర్ ఉంది. మీరు ఎక్కువగా తింటాలంట, నిజమేనా? ఒక చిన్న టిఫిన్ బాక్స్ లో కర్డ్ రైస్ మాత్రమే తింటాను. అన్నం కాదు, జడ్జిమెంట్ లో టైం ఎక్కువగా తింటాలని. ఫైనల్ గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఏంటి? మీ ఇన్స్టాగ్రాములో వంట చేస్తూ ఫోను ఇలా పెట్టుకొని ఒక పాట పాడారు. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ. సరే మేడం, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు లాబోతున్న సెలబ్రిటీ లాకెత్ లాగవా. జబర్దస్త్ లో రోజా గారి నవ్వు బాగుంటుందా, ఇంద్రజా గారి నవ్వు బాగుంటుందా? రోజా గారి నవ్వు బాగులేదంటే వాళ్ళ గంటని చంపేస్తాడు, ఇంద్రజ గారి నవ్వు బాగులంటే ఇప్పుడు గంటకి చంపేస్తారు. ఇద్దరు నవ్వు బాగుంటదండి. ఒక్కరి పేరు చెప్పండి. బస్ పాసా. సరే, మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. ఏమీ లేదు, వెళ్ళిపోండి.
తాగుబోతు రమేష్. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. తాగుబోతు రమేష్ గారు మీలు జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తున్నారు. వెంకీ మంకీ తాగుబోతు రమేష్ లెంత్ అయినట్లేదా? నేను అదే అన్నా, ఎందుకు వెంకి మంకి తాగుబోతు రమేష్? నా పేరే సరిపోద్ది, తాగుబోతు రమేష్ ఆ పేరు సరిపోద్ది. కాదు, మీరు చేసేటప్పుడు స్కిట్లు లెంత్ అవుతున్నట్టు అనిపించట్లేదా మీకు? మీ అంత లెంత్ ఏం కాదే మాది. సరే, ఓహో మా దగ్గరికి వచ్చారా మీరు? వెంకీకి పేలు వచ్చిందా మీ స్కిట్ లో? తాగుబోతు రమేష్ గా మీకు పేలు వచ్చిందా? ధైర్యంగా చెప్పండి ఎవరికి రాలేదని. సరే, మీరు కూడా వెళ్ళండి. మీ దేవులు గోదర్కని ఎక్కడా చెప్పకపో. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ గా మా దగ్గర ఒక లేడీ ఆర్టిస్ట్ ఉంది. ప్లీజ్ వెల్కమ్ తన్మయ్. మీ మొదటి ప్రశ్న, మీరు 3 స్టేర్ల బిల్డింగ్ కట్టారు, 2 ఎకరాల పొలం కొన్నారు. ఎలా కొన్నారు? ఎలా అంటే ఉంది, కష్టపడ్డాను, ఈవెంట్లు చేస్తున్నాను కాబట్టి వస్తుంది. మీరు ఈవెంట్లు చేస్తున్నందుకు కట్టలేదు, ఈవెంట్ అయ్యాక చేసే దాని వల్ల కడుతున్నారు. ఏంటది? అంటే ఈవెంట్ అయిన తర్వాత మీరు ఇంకొక ఈవెంట్ చేసి డబ్బులు సంపాదించి ఇల్లులు కడుతున్నారని తాకుంది. అది ఎంతవరకు నిజం? అవును. కృష్ణ భగవాన్ గారు అర్ధరాత్రి 12ంటికి గురక పెడతారంట, నిజమా కాదా? చిచి, అదేం లేదు. ఆయన ప్రశాంతంగా ఎవరికి డిస్టర్బ్ లేకుండా పడుకుంటాడు. అర్ధరాత్రి 12 నీకక్కడ పనేంటి? సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, యూట్యూబ్ లో ఎవరైనా వెబ్ సిరీస్ చేయమంటే చేస్తావా? చేస్తాను. మీరు కూడా వెళ్ళండి చెప్తారు. థ్యాంక్ యూ. చూశారు కదా, మళ్ళీ రేపొద్దున్న ఇంకా క్లుప్తంగా నేను ప్రశ్నలు లాసుకుని వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బై. ఇంద్రజ మ్యామ్, రాజు, అమ్మా. కొన్ని వారాలుగా కొంతమంది గెటప్స్ లో వేసుకొని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మంచిగానే మీరు ప్రయత్నిస్తున్నారు. సో ఆ ప్రయత్నం అలాగే చెయ్యండి. ఎవరిని బాధ పెట్టడం మన ఉద్దేశం కాదు. ఎనీవేస్, బాగా ఎంటర్టైన్ చేశారు. కృష్ణ భగవాన్ సార్. అది సంగతి. అంత ఇంటర్వ్యూలో అని నాకు ఒకటి ఎక్కువ గుర్తుకొస్తుంది. సార్. గురక పెడతా అంటే లేదంటే ప్రశాంతంగా నిద్రపోతాడని చెప్పుద్ది ఆవిడ. ఎవరిది ఇది? అలా ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు? మరి చెప్పు, ఇది ధైర్యంగా చెప్పు. సిరి చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. నరేష్ బాగుంది, ఆల్ ద బెస్ట్, కొత్తగా ఉంది, ఎంజాయ్. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా? ఇదెవరిది? అది నా ఇంపార్టెంట్ దాన్ని. అది మా అన్న ఇచ్చింది, ఇచ్చాయి ప్లీజ్. ఇంకా పడేలే. అందరి పొలంలో మొలకలు వచ్చినాయి, నా పొలంలో మొలకలు తప్ప. వచ్చేరా, నేనే పీకి పడేసా. దరిదాటి ఉరకలు వేసేనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలిచిన కేదంటే. జనాలకు అసలు బొలుపు పెరిగిపోయిందండి. ఏమైందండి? ఇది చూడండి, యాపిల్ బాగుంది. అంత బాగుంది కదా, చెత్త కుప్పలో పడేరు దాన్ని. చెత్తబొట్లో యాపిల్ తినిపించాడు సార్, ఇన్సల్ట్ చేశాడు, చెప్పేయాలి. బ్యాగ్ అద్దుగా ఉందండి అక్కడ, తీసి చెప్తాను. ట్రైన్ గోళం చల్లం చీకటైపోయిందండి బాబు. ట్రైన్ గృహలోంచి వెళ్ళలేదు, నీ బుల్లెట్ గృహలోకి వెళ్ళిపోయిందిరా.